పాస్టర్ ప్రవీణ్ కేసు సంచలనంగా మారింది తెలుగు రాష్ట్రాల్లో. ప్రవీణ్ మరణానికి కారణాలు ఏంటి ఇంకా తెలియడం లేదు. ప్రవీణ్ ఆయన ప్రమాదం కారణంగా చనిపోయారా లేదా ఆయన మరణం వెనుక కుట్ర ఉందా? ఇప్పటికే క్రైస్తవులు అంతా డిమాండ్ చేస్తున్నారు ఆయన మరణం వెనుక కుట్ర ఉంది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని. ఈ నేపథ్యంలో వైసీపీ కూడా స్పందించింది. ప్రవీణ్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ మృతిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని వైసీపీ అధికారికంగా డిమాండ్ చేసింది. అధికారికంగా ట్విట్టర్లో పోస్ట్ కూడా చేశారు. ఇప్పుడు వచ్చే వారం ప్రవీణ్ నివాసానికి, ప్రవీణ్ ఇంటికి జగన్ వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆయన కుటుంబ సభ్యులను జగన్ వెళ్లి పరామర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. సికింద్రాబాద్లో పాస్టర్ ప్రవీణ్ ఇంటికి వైసీపీ అధినేత జగన్ వెళ్లి ప్రవీణ్ భార్య కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది అని తెలుస్తోంది. అదే సమయంలో ప్రవీణ్ పగడాల మృతిపై ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ చేపట్టాలి అని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ చేసిన పోస్ట్ను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఇప్పటికే రాజమండ్రిలో ప్రవీణ్ కుటుంబాన్ని కలిసి ధైర్యం చెప్పారు వైసీపీ ప్రతినిధుల బృందం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజ్లో పోస్ట్ చేసిన ఆ పోస్ట్ను కూడా మీరు చూడొచ్చు. మత ప్రబోధకుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో విచారణకు డిమాండ్ అంటూ ఆ పోస్ట్ను కూడా చూడొచ్చు. పాస్టర్ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల మృతి అత్యంత బాధాకరమని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ అన్నారు. ప్రవీణ్ మరణంపై సన్నిహితులు, బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నందున దీనిపై నిష్పాక్షికంగా విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రవీణ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు అంటూ 26వ తారీఖున చేసిన పోస్ట్ కూడా చూడొచ్చు. ఇప్పుడు జగన్ సికింద్రాబాద్లోని ప్రవీణ్ పగడాల నివాసానికి వెళ్ళి, ప్రవీణ్ పగడాల ఇంటికి వెళ్ళి ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరపాలి అని వైసీపీ డిమాండ్ చేస్తోంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా ప్రవీణ్ పగడాల ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి. దీన్ని వైసీపీ ఏదైనా ధృవీకరిస్తుందా? ఎప్పుడు వెళ్ళే అవకాశం ఉంది? ఎస్ రోహిత్, మొత్తం ఏదైతే ప్రవీణ్ పగడాల ఎవరైతే ఈయన మృతి పూర్తిగా కూడా 2 రాష్ట్రాల్లో, తెలంగాణలో కావచ్చు, ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున కూడా ఈ మృతి వెనకాల గల కారణాలు ఏంటి అనేది చర్చ జరుగుతోంది. ఇప్పుడు ప్రధానంగా నాట్ ఓన్లీ క్రైస్తవులు అందరూ కూడా ఈ మృతి పట్ల అట్లా ముస్లిం సోదరులు కావచ్చు, లేకపోతే అన్ని మతాలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా దీని మీద కొంత ఎందుకు ఏం జరిగింది, బ్యాక్గ్రౌండ్ ఏం అయి ఉంటుంది అనేది. అయితే ఇప్పటి వరకు కూడా ఆహారంలో పోలీసులు పూర్తిగా కూడా విఫలం చెందారు అనేది చాలా క్లియర్గా మనం చెప్పాల్సిన పరిస్థితి అయితే వస్తుంది. కారణం ఏంటంటే ఇప్పుడు వరకు కూడా ఈరోజు ఉదయం కూడా మహాసేన రాజేష్ లాంటి అధికార పార్టీలో ఉన్న కూటమి సభ్యుల్లో కీలకంగా ఉన్న మహాసేన రాజేష్ లాంటి వ్యక్తులు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పటికీ పోలీసులు ఎందుకు నోరు మెదపట్లేదు, జరిగిన ఇష్యూని తమ దగ్గర ఉన్న వీలైనంత త్వరగా ఈ విచారణ చేయాలి అని వాళ్ళు కోరుతున్నారు. మరోవైపు ఈరోజు వైసీపీ కూడా చాలా క్లియర్గా రెస్పాండ్ అయింది. ఈరోజు జరిగిన పరిస్థితుల మీద కొన్ని ఆరోపణలు వస్తున్నప్పుడు నిష్పక్షపాతంగా దీని మీద విచారణ జరిపించి తీరాలి అనేది వైసీపీ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం. ఇది కొంత రాజకీయ రంగు పులుపుకునే పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో అయితే ఇప్పుడు వరకు కూడా నిన్న ఆయన అంత్యక్రియలు కూడా సికింద్రాబాద్లో పూర్తయిన తర్వాత ఇంకా ఆ వేడైతే చల్లారలా. ఇంకా చాలా ఇష్యూస్ ఒక్కొక్క కోణంలో తెర మీదకి వస్తున్న పరిస్థితి. తాను ప్రయాణిస్తున్న కారు వెనకాల ఉన్న ఆ రెడ్ కార్ ఎవరిది, 2-3 కార్లను ట్రేస్ చేశారు, అవి ఎక్కడున్నాయి, ఏంటి దాని పరిస్థితి, ఇవన్నీ వ్యవహారాలు. ఇప్పుడు దాకా కూడా పోస్ట్ మార్టం ఎందుకు, ఇంకా రిపోర్ట్ ఎందుకు ఇవ్వలేదు అనేది కూడా ఒక పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈరోజు వైసీపీ కూడా రెస్పాండ్ అయిన పరిస్థితి. మరోవైపు చాలా కీలకమైన అంశంగా రేపు వచ్చే వారంలో జగన్మోహన్ రెడ్డి నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారనేది ఒక చర్చ కూడా వైసీపీలో జోరుగా సాగుతోంది. బహుశా ఏ రోజు వెళ్తారో అనేది అఫీషియల్గా డిక్లేర్ కాలేదు, కానీ హైదరాబాద్లో తన నివాసం అంటే ప్రవీణ్ పగడాల ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని మాట్లాడే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి కూడా చేస్తారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే
అటువైపు నిన్న కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు కావచ్చు, సొంత పిన్నమ్మ కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలామంది అక్కడికి వెళ్ళి వాళ్ళందరూ కూడా ఆయన మృతికి నివాళులు అర్పించిన పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి ఒక వారం రోజుల్లో అంటే నెక్స్ట్ వీక్లో వెళ్ళే అవకాశాలు ఉన్నాయనేది ఒక చర్చ బలంగా వినపడుతున్న నేపథ్యంలో మరోవైపు వైసీపీ కూడా చాలా గట్టిగానే డిమాండ్ కోరుతోంది. ఈ మృతి పట్ల అసలు నిష్పక్షపాతంగా జరిగిన వైసీపీ ఏమన్నా అనుమానాలు వ్యక్తం చేస్తుందా, లేదంటే కృష్ణమోహన్ వైసీపీ ఏమైనా అనుమానాలు వ్యక్తం చేస్తుందా, లేదంటే ఇప్పటికే క్రైస్తవులు వ్యక్తం చేస్తున్న అనుమానాలపైనే విచారణ జరపాలి అని డిమాండ్ చేస్తుందా? అంటే వైసీపీ అయితే ఎక్కడ పలాంది జరుగుంటుంది అనేది ఎక్కడా మాట్లాడాల. కాకపోతే ప్రజల నుంచి డిమాండ్, క్రైస్తవుల నుంచి కావచ్చు, లేకపోతే ఆయన తెలిసిన సన్నిహితులు కావచ్చు, వాళ్ళందరి నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తున్న నేపథ్యంలో అన్ని పార్టీల్లో కూడా క్రైస్తవులు ఉంటారు రోహిత్. ఆ నేపథ్యంలోనే వీళ్ళందరినీ కూడా అందరూ డిమాండ్ ఒకటే, ఇది ఏం జరిగిందో అనేది మాకు తెలియాలి, దీని వెనకాల ఏంటి, ఎవరు, ఏం జరిగింది, అసలు జరిగిన సీన్ ఆఫ్ అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు ముందు తెలుసుకోవాలని ఒక ప్రయత్నం ప్రతి ఒక్కరిలో కూడా బలంగా ఉంది. సో ఆ యాంగిల్లోనే డెఫినెట్గా వ్యవహారం మీద కొంత ఉత్సాహత, తర్వాత పార్టీలు కూడా ఈరోజు వైసీపీ కూడా చాలా బలంగా డిమాండ్ ఉంది. జరిగిన సంఘటన వెంటనే చంద్రబాబు ఒకవైపు ట్వీట్ చేశారు, ఆ రోజు డీజీపీతో మాట్లాడారు, అనిత కూడా అఫీషియల్గా మీడియాతో మాట్లాడిన పరిస్థితి ఉంది. దానికి ఒక టీంని ఏర్పాటు చేశామని చెప్పారు. ఒక డిఎస్పీ, 2 డిఎస్పీ స్థాయి అధికారులు, 3 సిఐ అధికారులు కూడా పనిచేస్తున్నారు. దాదాపుగా 40 మంది పోలీసులు దీని మీద పెట్టామని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఏదేమైనా జరిగిన ఇష్యూ ఇంతకాలంగా లేట్ కావడం, సాధారణంగా ఒక యాక్సిడెంట్ జరిగితే పోస్ట్ మార్టం కూడా ఒక సాధారణంగా చిన్న వ్యవహారంలోనే చాలా త్వరగా బయటకు వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇంత పెద్ద ఒక ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న సమాజంలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్న వ్యక్తులు జరిగినప్పుడు దాని వెనకాల కొంత అనుమానాలు ఉన్నప్పుడు పోలీసులు ఎందుకు డిలే చేస్తున్నారు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇది కేవలం మన ప్రశ్న ఒకటే కాదు, చాలా మంది ఇదే ప్రశ్నని. కానీ ఎందుకు ఆ డిలే జరుగుతుంది, దాని గురించి ఏం చెప్తున్నారు? నిజానికి చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రవీణ్ పగడాల ఆ టోల్ గేట్ని పాస్ అయినప్పుడు ఒక 10 నిమిషాలు లేదంటే 15 నిమిషాల వ్యవధిలో క్రాస్ అయిన కార్లు ఏంటి, వాడి రీసెంట్ నెంబర్లు ఏంటి, అందులో రెడ్ కార్ ఉందా లేదా, ఈ పాటికి వచ్చేసి ఉండాలి. ఒకవేళ రెడ్ కార్ వచ్చి ఉంటే ఆ రెడ్ కార్ ఎవరి పేరు పైన ఉంది, దానికి ఏమైనా డెంట్ పడిందా, ఏమన్నా సొట్ట పడిందా, కారు ఏదైనా చిన్నగా డ్యామేజ్ అయిందా, రీసెంట్గా ఏదైనా రిపేర్ చేయించారా, అందులో ఉన్న వ్యక్తులు ఎవరు, ఈ వివరాలన్నీ కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంటుంది. కానీ అవి రాలేదు. పైగా కొన్ని డౌట్స్, ఆ రూట్లో చాలా సీసీ కెమెరాస్ ఉన్నాయి, ఆ రూట్లో మిగిలిన సీసీ కెమెరాల ఫుటేజ్ను కూడా రిలీజ్ చేయడం లేదు అంటూ డౌట్స్ని వెలిబుచ్చుతున్నారు. పైగా పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యం జరుగుతోంది అనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీటిపైన ఎందుకు ఒక క్లారిటీ ఇవ్వడం లేదు? ఎస్, డెఫినెట్గా ఇదే క్వశ్చన్స్. ఇప్పుడు బేసిక్గా మనం చూసుకుంటే రాజమండ్రి నుంచి జరిగిన ఇన్సిడెంట్ ఆ ప్రాంతాల్లో ఎక్కడైతే విజయవాడ నుంచి స్టార్ట్ అయ్యారని అనుకున్నప్పటికీ కూడా 8 టోల్ గేట్లు ఉన్నాయి. 8 టోల్ గేట్ పరిధిలో ఎక్కడెక్కడ ఏ నిమిషాల దగ్గర ఎంతెంత వెహికల్స్ వెళ్ళాయి, ప్రతి ఒక్కటి కూడా డేటా రికార్డ్ అవుతూ ఉంటుంది. దానికి సంబంధించి జరిగిన సంఘటన ఆ ప్రాంతంలో ఆ సమయంలో అటు ఏ టోల్ గేట్ దగ్గర ఇప్పుడు ఏదైతే మనం ఒక ఎర్ర కారుని అనుమానంగా చూస్తున్నారో పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి, మనం కాదు, పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి, సో దాన్ని డీటెయిల్ తీసుకునేదానికి కూడా ఇంత ఆలస్యం జరగాల్సిన అవసరం లేదు. ఇది టిప్స్లో ఉంటాయి, చాలా ఫింగర్ టిప్స్లో ఉన్న పరిస్థితులు ఇవన్నీ కూడా. వాళ్ళు ఎందుకు మరి ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతున్నారు అనేది, అంటే ఈ ఇష్యూ రోహిత్ గోప్యంగా ఉంచే కొద్దీ కూడా సమస్య చాలా ఆలోచనలకు వస్తుంది. ఎవరి పార్టీకి వాళ్ళు తమదైన స్థాయిలో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. హర్షకుమార్ లాంటి వ్యక్తులు చాలా క్లియర్గా ఒక మాట అయితే చెప్పారు. ఆయన క్లియర్గా, నేను అవసరం అనుకుంటే రీపోస్ట్ మార్టం చేయిస్తాను, తెలంగాణలో చేయిస్తాను, అది కూడా నేను ఇది రాహుల్ గాంధీ వరకు తీసుకెళ్తాను అని కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఇది రాష్ట్రాలు పరిధి దాటి కేంద్ర స్థాయిలోకి వెళ్ళిపోయే ఇష్యూగా మారబోతుందా? అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? అంత దూరం కూడా అవసరం లేదు. ఇష్యూ జరిగింది లేదు, నిజంగానే యాక్సిడెంట్ అనుకుంటే యాక్సిడెంట్ ఏం జరిగింది, దాని తరఫున ఏదైనా లారీ గుద్దిందా, లేదు ఒక కారు తగిలిందా, లేకపోతే అతనే ఏమన్నా పొరపాటున జారిపడ్డా, వాళ్ళ దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ని క్లియర్గా విడుదల చేస్తే ఈ పని అయిపోతుంది. కానీ దాన్ని విడుదల చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతుంది? లేదు, నిజంగానే వీళ్ళు పైకి చెప్తున్నట్టుగా మొత్తం కూడా రాష్ట్రం మొత్తం కూడా మాకు సీసీ కెమెరాలతో పూర్తిగా ప్రతిష్ట ఉంది, పోలీస్ అధికారులు అదే చెప్తుంటారు ప్రతిసార్లు, మా దగ్గర ఫుల్ నెట్వర్క్ ఉంది. కానీ నిజంగానే ఆ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏమైనా పనిచేయట్లేదా?
ఏంటి అనే దాని మీద కొంత సీరియస్నెస్గా లేదు అనేది. అదే రాజేష్ కూడా ఒకటే మాట్లాడతా, తన డిమాండ్ కూడా పోలీసుల వల్ల మా ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుంది, మా కూటమికి చెడ్డపేరు వచ్చే ప్రయత్నం చేస్తుంది, అందరూ నన్ను ముద్దాయిగా చూసి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు అని. సో ఇటువంటి ఇష్యూస్ పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన పోలీసులు వేగంగా తమ దర్యాప్తును చేయాల్సిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది రోహిత్. మరి చూడాలి, మరి ఈ రోజు రేపటి లోపల దీనికి సంబంధించి కొంత డీటెయిల్ ఇస్తుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాబోతుంది. బహుశా ఈరోజు సాయంత్రం లోపల పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. సో పోస్ట్ మార్టంలో కూడా నేను హర్ష కుమార్ అధికారులు చాలా క్లియర్గా చెప్పారు, మీరు తేడాగానే చేస్తే మీ ఉద్యోగాలు ఊడిపోతాయి, చాలా జాగ్రత్త, నేను ఒక పని పెట్టుకుంటే ఆ వ్యవహారంలో ఎంత దూరమైనా వెళ్తాను. ఇతను 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, కేవలం మీరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తి అనుకుంటే పొరపాటు. 2 రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి, 2 రాష్ట్రాల్లో కూడా తనకంటూ ఒక సైన్యం ఉంది, తనకంటూ తన ప్రబోధనలు వినే వ్యక్తులు ఉన్నారు, తనకంటూ ఒక టీం ఉంది. మీరు అటువంటి వ్యక్తులను కూడా ఇప్పుడు ఇంతవరకు కూడా ఈ ఇష్యూలో ఇంత లేట్గా మీరు వ్యవహరిస్తే మాత్రం మీ ఉద్యోగాలు ఉండవని కూడా హర్ష కుమార్ లాంటి వ్యక్తులు మాట్లాడిన పరిస్థితి. సో ఇటువంటి కాంట్రవర్సీస్ 1 by 1 ఎవరి వాటికి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఎంత త్వరగా పోలీసులు దీని మీద ముందుకు వెళ్తే అంత త్వరగా వ్యవహారాన్ని క్లోజ్ అయ్యే పరిస్థితి కనపడుతోంది రోహిత్. రైట్ కృష్ణమోహన్, పాస్టర్ ప్రవీణ్ మరణం సంచలనంగా మారింది. ఆయన మరణం ప్రమాదవశాత్తు జరిగింది కాదు, ఆయన మరణం వెనుక కుట్ర ఉంది అని క్రైస్తవుల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వైసీపీ కూడా డిమాండ్ చేస్తోంది. ఈ డౌట్స్ అన్నిటిపైన క్లారిటీ ఇవ్వాలి, నిష్పాక్షిక విచారణ జరిపించాలి అంటూ డిమాండ్ చేస్తోంది. వైఎస్ జగన్ వచ్చే వారం ప్రవీణ్ పగడాల కుటుంబం దగ్గరికి వెళ్ళి, ఆయన నివాసానికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఈ ప్రవీణ్ పగడాల మరణంపై ప్రవీణ్ పగడాల భార్య జెసికా కూడా మాట్లాడారు. జెసికా ఏం మాట్లాడారో చూద్దాం. I, Jessica Pagadala, wife of Praveen Kumar Pagadala, thank you. My deepest gratitude that everybody is standing for my husband. I praise God for making him what he is or was. I am very proud of the ministry he did. And now me, my family and everybody here has to continue the ministry what he has shown us. And also, as our God Jesus Christ teaches us to be in peace and harmony, we have to show through our lives also. We are not here to take revenge. We are here to preach, teach his kingdom. Who followed him to be like Praveen. He was a humble and generous man. He was not a person who takes revenge. He forgives everybody. We are here to forgive everybody because of. And I again thank you everybody here who's seeing and also on YouTube and all over the world praying for me and my family.